హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. నిజంగా వీళ్ళని చూస్తుంటే రోజు రోజుకి నవ్వాలా ఏడవాలా అర్థమైతలేదు. ఎదవలకి బ్రెయిన్ ఉందా లేదంటే మెదడేమైనా ముద్దుబారిపోయిందా? రిజర్వేషన్స్ అంటే వీళ్ళ జన్మ హక్కు అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ దేనికోసం ఇచ్చినారు? ఆ రోజు అసలైన ఉద్దేశం ఏంది? ఆయన రిజర్వేషన్స్ ఇవ్వడానికి గల ప్రధాన అంశం ఏంది? దేన్ని ఉద్దేశించి ఇచ్చినారు? అంటే దున్నపోతులాగా మీరు తిని పండండి, తిని తిరగండి, పొద్దున్న నుండి సాయంత్రం దాకా పక్కలను కామెంట్ చేస్తూ ఉండండి, పని చేసుకునే వాళ్ళని గెలుకుతా ఉండండి, మేము మాత్రం మీకు రిజర్వేషన్స్ ఇస్తాము అని చెప్పినారా? దేనికోసం వీళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి? అసలు రిజర్వేషన్స్ అంటే ఏంది? వీళ్ళ జన్మ హక్క? రిజర్వేషన్స్ అనేటివి జన్మ హక్క. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినారా? ఖచ్చితంగా పుట్టిన ప్రతి వ్యక్తికి, ఎస్సీ ఎస్టీ బీసీలోని ప్రతి వ్యక్తికి రిజర్వేషన్ ఇవ్వాలా అని రాసినారా? రిజర్వేషన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? ఎవరికన్నా తెలుసా? ఎంతసేపు మాకు రిజర్వేషన్స్ మేమెంతో మాకంతా అని. ఇందాక ఒక తమ్ముడు కామెంట్ పెట్టినాడు, ఏమని? 15% ఉన్నటువంటి మీరెందుకు రాజ్యాన్ని పాలిస్తున్నారు, దీని గురించి మేము కూడా ప్రశ్నిస్తాము అట. అయ్యా నాయన బాబు, నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ సింహాన్ని ఎవరు తీసుకుపోయి సింహాసనం వేసాడో కూర్చోబెట్టలేదు, అడవికి రాజం చేయలేదు. దానికి ఉన్నటువంటి గుణము, దాని లక్షణాలే దాన్ని రాజం చేసినాయి. ఇక్కడ మీరెందుకు పాలిస్తున్నారు అంటే మీరు పాలించట్లేదు కదా. మరి మీకు పక్కల మీద పడి ఏడవడానికి ఎవడేమిస్తాడా, ఎవడెక్కడ భిక్ష వేస్తాడా, నెక్స్ట్ పూట ఎట్లా గడుస్తుందా అని ఆలోచించడానికి మీ బతుకులు సరిపోతున్నాయి కదా. అందుకే మేము పాలిస్తున్నాం. మీలో క్లారిటీ ఉంది కదా. అంటే రిజర్వేషన్స్ అంటే ఏమనుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు అసలు. ఎందుకు ఇవ్వాలి మీకు రిజర్వేషన్లు? దున్నపోతులాగా ఉన్నాడు ఒక్కొక్కడు. ఎందుకు ఇవ్వాలయ్యా మీకు రిజర్వేషన్లు? రాజ్యంలో మీరు అంటున్నారు కదా, రాజ్యం 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 అని. దేశంలో మీరు ఎట్లా బతుకుతున్నారో మేము అట్లా బతుకుతున్నాం. మీకు ఎట్లా 2 చేతులు 2 కాళ్ళు తలతో పుట్టినారో మేము కూడా అట్లే పుట్టినాం కదా. మీరు ఎట్లున్నారో మేము కూడా అట్లే బతుకుతున్నాం కదా. మీకు ఎందుకు స్పెషల్గా రిజర్వేషన్లు ఇవ్వాలా? మేము ఎందుకు పన్నులు కట్టాలా? భారతదేశంలో బతికేటువంటి ప్రతి పౌరునికి సమానమైన హక్కు ఉంటది. ఆ రోజు రాజ్యాంగం రాసినప్పుడు పాపం 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 వీళ్ళు అమాయకులు అనేసి కేవలం ఎస్సీ ఎస్టీల కోసం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నారు. అది కొంతకాలం, 5 సంవత్సరాలు మాత్రమే. అది కూడా మీకు రాజ్యాంగం గురించి బాగా మాట్లాడతారు కదా మీ నాయకులు. వాళ్ళ పేర్లు కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. వాళ్ళు చదువుకున్నారు కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఏం రాసిండ్రు అని వాళ్ళు చదువుతున్నారు కదా రోజు. ఏ ఆర్టికల్లో అయినా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలా, జీవితకాలం రిజర్వేషన్లు ఇవ్వాలా అని ఎక్కడైనా రాసుందా? చెల్లి చూపించండి. దేనికంటే దానికి రెడీ. నాతో పాటు మరి ఎట్లందని నేను ఒప్పిస్తా. ఎక్కడన్నా చిన్న పదం జీవితకాలం వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలా అని రాసుంటే తెలంగాణలో ఉన్నటువంటి కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెడ్లందరినీ నేను ఒప్పిస్తా అని తలకు మాసిన వేషాలు, పనికి మాలిన డ్రామాలు. నిజంగా అంబేద్కర్ గారు కనుక బతికుంటే ఇలాంటి ఎదవలకానే రిజర్వేషన్లు ఇచ్చింది అని చెప్పి గుండె బగిలి చచ్చిపోతుండే. మీ అరాచకాలు చూస్తే అంత భయంకరంగా ఉంటున్నాయి రోజు రోజుకి. చెప్పున మీ తీర్మాన్ మల్లయ్య పటేల్కి బాగా చదువుకున్నాడేమో. నేనంటే పేదరెడ్డి బిడ్డని, నాకు పెద్దగా చదువు లేదు, కానీ మీ మల్లయ్య పటేల్ బాగా చదివిండేమో, ఆయనకి చెప్పుంది. మనం అడుక్కుంటున్నాము రిజర్వేషన్లు రాసింది 5 ఏళ్లే, అది కూడా ఎస్సీ ఎస్టీలకే. మన పేర్లు ఎక్కడక్కడ మెన్షన్ చేయలేదు. రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చిండు? పాపం అంటరాని వాళ్ళు అయ్యో పాపం అందరితో సమానంగా కలుస్తారు, అయ్యో పాపం అని రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, అది మన హక్కు కాదు అని చెప్పుకుని వెళ్ళి కనీసం మీరు చెప్తానన్నా తెలుసుకుంటాడు. లేదు, నువ్వు భిక్షం అంటున్నావు, బిచ్చగాళ్ళు అంటున్నావు, రిజర్వేషన్లు అంటే అడుక్కున్నాడు అంటున్నావు. ఇక్కడ రాసిండ్రు అంట, రాసింది ఎక్కడన్నా చూపించండి. ఎవరికి కనిపించింది? ఎవరి దగ్గర రాష్ట్ర పుస్తకంలో ఉంది? అంటే మీ దగ్గర ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందేమో, మీకేమైనా అంబేద్కర్ గారు స్పెషల్ గా రాసి ఇచ్చిందేమో. అందులో ఎక్కడన్నా ఇన్నేళ్ళు జీవితాంతం రిజర్వేషన్లు ఇస్తారు, జీవితాంతం మీకు ఉచితాలు ఇస్తారు, మీరెంతో మీకంతా అన్న పదం ఎక్కడన్నా మెన్షన్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి. గల్లాలు ఎగరేసుకొని కాదు, చేతులు కట్టుకొని అడుక్కోండి రిజర్వేషన్స్. 15% కాదు, 1% ఉన్నా కూడా టాలెంట్ ఉన్నోడే గెలుస్తాడు, టాలెంట్ ఉన్నోడే సింహాసనంలో కూర్చుంటాడు. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.